సీఎం అట బలహీన నిరూపణ చేసినట. ఎమ్మెల్యేల మద్దతు లేదని స్వయంగా నిరూపించుకున్న రేవంత్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి 16 మంది కదా, పరమానంద శిష్యులు లెక్క. దానికి నవజ తెలంగాణ ఏమంటుందంటే రేవంత్ రెడ్డి బల నిరూపణ నిరూపించుకోవడానికి ప్రయత్నం చేసింది, కానీ బలహీన నిరూపణ చేసుకున్నాను అంటారు. అంటే మరి వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ 66 మంది 65 మంది ఉన్నారు. అసలు కాంగ్రెస్ 10 మంది దున్నపోతులు, అది వేరే లెక్క. కానీ ఈ 66 65 మందికి వెళ్ళి పట్టు అని 50% మంది రాలేదు రేవంత్ రెడ్డి మాట పట్టుకొని. వేం నరేందర్ రెడ్డి ఎవరైతే మన కబ్జా భూమిలో ఫోన్లు మాట్లాడు తిరుగుతుండో, రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, స్ట్రైట్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్, అన్ని హ్యాండ్. సో ఆయన వేం నరేందర్ రెడ్డి చాలా మంది దాదాపుగా 40 కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసినట. మరి మీరు అడగొచ్చు, వేం నరేందర్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో పనిచేస్తారు కదా, రేవంత్ రెడ్డి 40 మంది పైన ఎమ్మెల్యేలు పిలిస్తే పట్టుమని 16 మందే ఎందుకు వచ్చిర్రు? పట్టుమని 16 మందే ఎందుకు వచ్చిర్రు? మిగతా వాళ్ళు ఎందుకు రాలే? అంటే మిగతా వాళ్ళకు రేవంత్ రెడ్డి అంటే భయం లేదా, రేవంత్ రెడ్డి మాట అంటే లెక్క లేదా అంటే లెక్క లేదని అర్థమవుతుంది. ఈ 16 మందితోని ప్రభుత్వాన్ని ఊరగొట్టగలుగుతాడా? చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ బలం పెద్ద తక్కువనే ఉన్నది. కాదు ఎంఐఎం సోపతున్నది, ఆన్నో ఇన్నో బీఆర్ఎస్ వాళ్ళు 10 మంది ఉన్నారు. అట్నో ఇట్నో నెట్టుకొని వచ్చే అవకాశాలు ఉన్నాయి. 16 మందికి 17 మంది ఉన్నారు రెడీగా. రేవంత్ రెడ్డి ఎటగులో కూడా వెళ్తాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఎందుకంటే రేవంత్ రెడ్డిని దించడానికే కొండా సురేఖ కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ, ఈ మందుల సామెలు కానీ, మందుల సామెలు అంటున్నా, వీళ్ళిద్దరు రంగంలో దిగిరు అని చెప్పేసి చర్చ. ఇలా రాజగోపాల్ రెడ్డి మీదకి రేవంత్ రెడ్డి మందుల సామెలో వదిలిండు, కొండా సురేఖ మీదకి 16 మంది ఎమ్మెల్యేలు వదిలిండు. అంతకాలతో కూడా గదే 16 ఎత్తురు. మరి 16 పైన ఆల్రెడీ వాళ్ళకి సపోర్ట్ ఉన్నాయి ఆ కమ్యూనిస్ట్ వాళ్ళు ఒకటి కలిపితే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకవేళ ఆయనను ముఖ్యమంత్రి కుర్చీలో నుంచి దించేస్తే ఎట్లా ఆయన బల నిరూపణ చేసుకుంటాడు? ఇది $1 మిలియన్ క్వశ్చన్. ఇక ఎమ్మెల్యేల మద్దతు లేదని స్వయంగా నిరూపించుకోవట. కొండాకు వ్యతిరేకంగా 40 మందితో మాట్లాడించాలని స్కెచ్ చేసింది, 40 మంది ఎమ్మెల్యేలతో. ఎందుకంటే మంత్రి స్థానంలో ఉన్నది కదా, అందుకని. ఇక ప్లాను అట్టర్ ఫ్లాప్ అయింది. ఒత్తిడి చేసిన గొంతు విప్పింది మాత్రం 17 మంది అట. కొండా ఎపిసోడ్ నేపథ్యంలో బెడిసి కొట్టిన ఆధిపత్య ప్రదర్శన బెడిసి కొట్టిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత 40 మంది ఎమ్మెల్యేలతో విరుచుకు పడాలని సీఎం వర్గం ప్లాన్ వేసింది. ఎమ్మెల్యేలు కూడగట్టే బాధ్యత సీఎం సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి అప్పగించరు. ఆయన ఫోన్ చేసి బతిమాలిన ముందుకు రాని శాసనసభ సభ్యులు ఇప్పుడు గుర్తొచ్చామా అని ఉల్టా క్లాస్ తీసుకున్న పలువురు. అర్థమైందా? ఏం రేవంత్ రెడ్డి మీ ఇప్పుడే గుర్తొచ్చినావా, ఇన్ని రోజులు నీకు గుర్తు రాలేదా అన్నట్టుగా వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఉన్నదట. ఇక తీరా మీడియా ముందుకు వచ్చింది మాత్రం 17 మంది అట. వారిలోనూ అత్యధికులు వలస నేతలట, కొండా వ్యతిరేకులే ఉన్నారట చాలా మంది. ఆయన నిన్నమైతే ఎవరైతే తిట్టిండో ఆయనే వచ్చింది, రేవూరి ప్రకాష్ రావు వచ్చి ఆయన పక్కా వ్యతిరేకమేనా. సో గసవంచేలే ఉన్నారంట ఈ గుంపుల. ఇక రాజగోపాల్ వర్గం నుంచి ఓ శాసనసభ సభ్యుడు హాజరయ్యాడు. నాకు తెలిసి ఆయన వర్గం అంటే ఇప్పుడు ఎవరున్నారే, అదైతే మా బాలునాయక్ కావాలి, అంటే మా ఆయన పేరు నగరగల్ల ఎమ్మెల్యే వేముల వీరేశం కావాలి. ఇట్లే ఎవరో ఒకరు. మరి రాజగోపాల్ వర్గం అంటే నాకు తెలిసి సీఎం పై వ్యాఖ్యల్ని మాట మాత్రంగా ఖండించని మంత్రుడ. అదంతేనా? కాంగ్రెస్ తాజా పరిణామాలతో రేవంత్ శిబిరంలో కలవరం. రేవంత్ విదేశీ పట్ల కుదింపు హుటాహుటిన రాష్ట్రానికి రేవంత్ రెడ్డి వస్తున్నాడు. ఇది హైలైట్ పాయింట్. ఇదంతా ఇట్లా జరుగుతుండగానే రేవంత్ రెడ్డి అమెరికా పట్ల ముగించుకొని దానికి కాకమ్మ కథలు వేరే రీజన్లు అని చెప్పి తిరిగి వస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది ఆగస్టు నెల, ఇంకా 8 రోజులు ఉన్నాయి, 8 నుంచి 9 రోజులు. సో ఆగస్టు నెల అనేది సంక్షోభాలకు పెట్టింది పేరు రాజకీయాల్లో. ఎన్టీ రామారావు నుంచి మొదలు పెడితే ఈనాటి దాకా ఆగస్టు నెల అనేది సంక్షోభాలకు పెట్టింది పేరు రాజకీయంగా.
ముఖ్యమంత్రులు దిగిపోయిన చరిత్ర ఉన్నది ఆగస్టు నెలకు. అందుకే ఆగస్టు నెల ఆగమాగం అవుతున్న రేవంత్ రెడ్డి పాపం మళ్ళా ఢిల్లీకి వెళ్ళి గల్లీకి వస్తా అమెరికాకి వెళ్ళి మళ్ళీ తెలంగాణకు వస్తున్నాడు. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 40 మంది ఎమ్మెల్యేలు బతలాడారు రేవంత్ రెడ్డి. 40 మందిలో వేమనాథ్ రెడ్డి ఫోన్ చేస్తే వచ్చింది 17 మంది లాస్ట్. ఈ 17 మందిలో కూడా చాలా మంది మళ్ళీ కొండాకు వ్యతిరేకంగా ఉన్న ఫ్యామిలీలే ఆరా ఉన్నారు కొందరు. ఇక వాళ్ళు పక్కన పెడితే రాజగోపాల్ రెడ్డి సంబంధించి ఒకే ఒక అనుచరుడు వచ్చింది. మీరందరూ చాలా మంది తెలిసి ఉండాలి. చాలా మంది కాంగ్రెస్ లో రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇలా అనిరుద్ధ్ రెడ్డి ఈ మీటింగ్ లో ఉన్నాడా మీరు చెప్పండి. రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే ఏ ఒక్క రెడ్డి మంత్రి గారని ఇందులో ఉన్నారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత ఇక చాలా మంది మా సీతారామతో సహా మా బచ్చన్ను దళిత మంత్రుల ఎమ్మెల్యేలో బీసీ ఎమ్మెల్యేలో ఎవడన్నా ఉన్నాడా మంత్రులు? ఎందుకు రాలే అంటే రేవంత్ రెడ్డి వెనకాల ఒక్క మంత్రి కూడా లేడు. ఎంతో ఇంతో ఈ మీటింగ్ దొంగ మీటింగ్. ఇంకోటి రాజ్గోపాల్ డైరెక్షన్ లో కూడా ఇంకో మీటింగ్ జరిగిందంటారు మోయినాబాద్ లో. రాజ్గోపాల్ డైరెక్షన్ లో అక్కడ కూడా ఒక మీటింగ్ జరిగిందని చర్చ జరుగుతున్నాయి. మరి ఆ మంత్రులేరి ఆ కథ ఏది? మొత్తానికి ఎమ్మెల్యే వచ్చిర్రు, ఎందుకు మంత్రులు రాలేదు అంటే రేవంత్ రెడ్డిని దిగగొట్టాలని, రేవంత్ రెడ్డిని పడగొట్టాలని కాంగ్రెస్ లో ఉన్న అందరూ మంత్రులు ప్రిపేర్ అయిపోయారు. ఇక తిట్టంగానో మొత్తుకోంగానో అరువంగానో కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎమ్మెల్సీలు. ఇక బాధాకరం ఏంటంటే ఆ వేమనాథ్ రెడ్డికి ఫోన్ చేస్తే కూడా మీ ఇప్పుడు గుర్తొచ్చినాం 60 ఇన్ని రోజులు గుర్తు రాలేదా? దోసుకొని తిన్నప్పుడు నిధులు తెచ్చుకుంటున్నప్పుడు అభివృద్ధులు మీ కాన్స్టిట్యూన్సీలలో వేసుకుంటున్నప్పుడు మీకు గుర్తు రాలేదా? ఇవాళ గుర్తొచ్చినావా? రేవంత్ రెడ్డికి సంక్షోభం రాగానే గుర్తొచ్చినావా అనేది అవతల వైపు నుంచి వచ్చిన ప్రశ్న. నిజమే కదా అది. సో ఇప్పుడు ఈ కొండా సురేఖ ఉచ్చులో రేవంత్ రెడ్డి వల్ల లేదు, రేవంత్ రెడ్డి చేసిన ఉచ్చులో కొండా సురేఖ అంటే ఇది మాత్రం సమాధానం తెలియాల్సి ఉన్నది. రేవంత్ రెడ్డిని బర్తరఫ్ చేస్తారా, కొండా సురేఖను బర్తరఫ్ చేస్తారా దాన్ని బట్టే ఎవరు గెలిచిరు ఎవరు ఓడిపోయారు అనేది నిర్ధారించబడుతుంది. దీంట్లో మాత్రం డౌట్ లేదు. ఇగో ఈ పరమానంద శిశుల సంఘం మొత్తం ఇక్కడ మాట్లాడింది అంత రాసిడ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మా ప్రభుత్వం పోతుంది, రేపు నేను కూడా ఓడిపోతా, మా ప్రభుత్వం పోతుంది, నేను కూడా ఓడిపోతా, ఇక నేను గ్యారంటీ ఇస్తే మీకేం ఫాయిదా ఉంటుంది? విద్యార్థులతో మంత్రి వివేక్ ఈ వ్యాఖ్యలు చేసింది. మంత్రి గారు ఏమంటారంటే మా ప్రభుత్వం పోతుంది అంటుంటారు. ఎట్లా పోతుంది? రేవంత్ రెడ్డి పగ జరిపోవాలి, ఆయనకు అనుకూలంగా ఉన్న అందరూ గుంజుకపోతే కూలగొడతారేమో మరి చెప్పలేదు. ఇక మా ప్రభుత్వం ఉన్నప్పుడు నేను గ్యారంటీ ఇస్తే మీకు ఎట్లా మరి అవుతుంది? ఇగో ఇందిరమ్మ గ్యారంటీ, సోనియమ్మ గ్యారంటీ ఇచ్చిన ఫాయిదా ఉండదు. ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి ఇగో వాళ్ళు డిసైడ్ చేశారు. అంటే గెలికి మరి తన్నిచ్చుకోకురా బిడ్డ అన్నట్టు ఉన్నది. అసలు వరంగల్కి ఎందుకు తెచ్చినట్టు, ఆడు తెచ్చి రేవూరు ప్రకాష్ రావు ఎందుకంటే ప్రేమ చూపించినట్టు, ఆ ప్రేమ కాస్త ఎందుకు ఇంతవరకు వచ్చినట్టు, ఎవరికి వెలిగించుకొని మరి పంచాయతీ పెట్టుకుని ఎలా? ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా కదా బీసీలను అణచివేస్తా అని అహంకారంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఇలా పర్యవసానంగా అనిపిస్తున్నది. పక్కా నువ్వు బర్తరఫ్ చేస్తానని తెలిపోయింది, మాకు అర్థమైపోయింది. నీ బర్తరఫ్ ఏంది, నీ కథ ఏంది అనేది రేపు భవిష్యత్తు తెలంగాణ బీసీలు నిర్ణయిస్తారు. మీ కాంగ్రెస్ పార్టీలు ఉన్న కూడా నిర్ణయించాలని ఫిక్స్ అయినట్టు కొడుతుంది. ఇక నిన్ను దించేసే కుట్రలు వాళ్ళు కూడా చేస్తారు. ఒకవేళ రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతే దానికి కారణం రేవంత్ రెడ్డి చేసిన అతిపెద్ద పాపం పరకాల యుగంలో రేవూరి ప్రకాష్ రావు చూపిన ప్రేమే కొండా సురేఖ రూపంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి దిగిపోవచ్చు. దీంట్లో అన్డౌటెడ్ అయిపోతుంది. ఇక నా టార్గెట్ రేవంత్ కాంగ్రెస్ కాదని చెప్పేసి కొండా సుస్మిత నిన్న క్లాట్ ఇచ్చింది. అంటే ఓన్లీ రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నా, నేను కాంగ్రెస్ పార్టీ చేస్తలేను, చేయను. నాకు రాహుల్ గాంధీ అన్న, ప్రియాంక గాంధీ అన్న, సోనియా గాంధీ అన్న అపారమైన గౌరవం మర్యాద ఉందని చెప్పేసి ఆమె నిన్న క్లారిటీ ఇచ్చింది. సేమ్ రాజగోపాల్ రెడ్డి లైన్ ఇది. రాజగోపాల్ కూడా
నాకు రేవంత్ రెడ్డితో పంచాయతీ, తెలంగాణ ప్రభుత్వంతో పంచాయతీ తప్ప అధిష్టానంతో పంచాయతీ లేదు. నేను అధిష్టానానికి అనుగుణంగానే పనిచేస్తున్నా, రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగానే పనిచేస్తున్నాను ఆయన కూడా చెప్పిండు. ఇప్పుడు టార్గెట్ రేవంత్ రెడ్డిగా కనిపిస్తున్నది. ఆయన ఏం మాట్లాడుతారో చూసినాకనే స్పందిస్తా. నేను చేసిన వ్యాఖ్యలకు ముమ్మాటికి కట్టుబడి ఉన్నా. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత స్పష్టీకరణ. బరాబర్గా నేను ఇంకా కట్టుబడి ఉన్నా. రేవంత్ రెడ్డి స్పందించాలి. ఆయన ఏం స్పందిస్తారో చూసినాక నేను స్పందిస్తా. కరెక్టే కదా మాట్లాడింది. సో కౌంటర్ ఇచ్చింది రేవంత్ రెడ్డికి, మాట్లాడింది రేవంత్ రెడ్డి మాటల యొక్క తప్పిదం పైన. ఈ 16 మందికి నేను ఎందుకు స్పందిస్తా? నాకు రేవంత్ రెడ్డి స్పందించాలి. రేవంత్ రెడ్డి స్పందిస్తే రేవంత్ రెడ్డికి నేను సమాధానం చెప్తా అని చెప్పేసి కొండా సుస్మిత క్లారిటీ ఇచ్చింది. ఈ క్లారిటీలో బరాబరే న్యాయం ఉన్నది, అందులో అన్డౌటెడ్ చెప్పొచ్చు. అయితే ఇదంతా సినిమా నడుస్తున్నాగా అసలు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖకు ఏం సంబంధం? టెక్నికల్ గా దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నదమ్ములు రోహిన్ రెడ్డి తర్వాత వేమన్ రెడ్డి ఫైన్ కురేసి వీళ్ళంతా కబ్జాలు దందాలు ఈ దోపిడీలు చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ చేసే దోపిడీలకి ఇప్పుడు రోహిన్ రెడ్డి 1600 గజాల ఫ్లాట్ 55 కోట్లు చేసే ప్రాపర్టీ కబ్జా చేసి నా మనిషి అలా హాస్పిటల్ సాగు ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు ప్రాణాలతో. దాని కారకుడు రోహిన్ రెడ్డి. మేము పిటిషన్ ఇచ్చి 4 రోజులు అయితే ఎఫ్ఐఆర్ కాలే. మరి నైతిక బాధ్యత వహిస్తూ రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయాలన్నా? రోహిన్ రెడ్డితో చేపించింది రేవంత్ రెడ్డి అనాలన్నా? ఇప్పుడు కొండా సుస్మితతో చేపించింది కొండా సురేఖనే అని మీరు కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయినప్పుడు రోహిన్ రెడ్డితో కూడా కబ్జాలు చేయించింది రేవంత్ రెడ్డి అని మేము డిసైడ్ అయినా. మరి మాకు కూడా బర్తరఫ్ డిమాండ్ చేయగలుగుతారా? ఒకవేళ ఆయన ప్రాణానికి ఏమైనా జరిగితే తెలుస్తుంది కదా అది కూడా.